ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలపై మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే రామాలయాలలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు నడయాడిన తీరంగా చరిత్రకారులు విశ్వసించే నెల్లూరు జిల్లాలో వాడవాడల రామాలయాలలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శబరి శ్రీరామక్షేత్రం రామస్తూపం ప్రాంతంలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. వందలాది మంది భక్తులు రాములోరి కళ్యాణానికి తరలివచ్చారు. తిరుపతిలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో ఈరోజు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం అర్చకులు పూర్తి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్నపన తిరుమంజనంలో పాల్గొన్నారు. అంతేకాకుండా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో సీతారాముల ఆలయానికి చేరుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భువనేశ్వరికి తీర్థ ప్రసాదాలు అందచేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతపురం జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం నగరంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించిన శ్రీరాముడి విగ్రహ శోభాయాత్ర కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆదర్శప్రాయులైన సీతారాముల ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో సతీ సమేతంగా కళ్యాణాన్ని స్వయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన ఆలయంలో కళ్యాణాన్ని స్వయంగా నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులకు పవిత్ర స్వపన తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల దేవస్థానం అనుబంధ ఆలయమైన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత పూజ, వరపూజ, గౌరీ పూజ, మాంగళ్య పూజ, సీతాదేవికి మాంగళ్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా జరిపించారు. పాలకొండ పట్టణంలోని శ్రీ సీతారామస్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. కర్నూలులో నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కల్లూరులోని శ్రీ సీతారాముల దేవాలయంలో ఆలయ ధర్మకర్త కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. గత 40 ఏళ్లుగా ఈ ఉత్సవాలను నిర్విఘ్నంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధమైన పట్టాభిరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. సీతా సమేత రాములవారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేశారు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ కళ్యాణం వైభవంగా జరిగింది. జానకీరాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆనందంతో పరవశించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కళ్యాణ వేదికపై సీతా సమేత శ్రీరామ లక్ష్మణులను కొలువు తీర్చారు. వేద పండితుల మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల మధ్య కళ్యాణ మహోత్సవం వేడుకైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలోని పవిత్ర కృష్ణా తీరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీతానగరంలోని శ్రీ మత్వీరాంజనేయ స్వామివారి ఆలయంలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతిలోని స్థానిక ఆలయాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నవమి వేడుకలు జరిగాయి. గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని
టీటీడీ నిర్వహించింది. సీతారామ లక్ష్మణ సమేత హనుమంతునికి పాలు, పెరుగు, తేనె వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో పండితులు అభిషేకాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలోన పురాతన రామక్షేత్రంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై ఆశీనులను చేసి సర్వశోభితంగా అలంకరించారు. విశ్వక్సేన ఆరాధన, సంకల్పం, కలశారాధన నిర్వహించారు. పాదపక్షాలన నిర్వహించి కన్యాదాన కృతువులను వేదోక్తంగా నిర్వహించారు. మంగళసూత్ర ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేద పండితులు నిర్వహించి హారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించారు. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తెల్లవారు నుంచే భక్తులు శ్రీరామ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని పండితులు నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి నూతన వస్త్రాలు బహూకరించారు.